నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. విజయదశమి పర్వదినాల్లో 3వ రోజున కనిపించేటటువంటి అమ్మవారి రూపం అన్నపూర్ణ రూపం. మొదటి రోజున బాలాత్రిపుర సుందరిని దర్శించాం. 2వ రోజున మహాలక్ష్మి అనుగ్రహాన్ని ప్రార్థించాం. 3వ రోజున అన్నపూర్ణమ్మ దగ్గరికి వచ్చాం. ఎంత గొప్ప అలంకారంలోనూ కనిపిస్తుంది ఆవిడ. స్వయంగా తనకి తాను ఆహారాన్ని ఓ చేతి నిండా పట్టుకుని దాంట్లో ఒక గరిటెని పుచ్చుకుని తన భర్త అయినటువంటి శంకరుడు పుర్రెని అలా పట్టుకుంటే అందులో అలా ఆహారాన్ని వేస్తూ చిరునవ్వు నవ్వుతూ కనిపిస్తే శంకరుడు ఆమె ముఖాన్ని చూస్తూ ఆహారాన్ని పెడుతున్నటువంటి భార్యని చూసి ఆనందాన్ని అలా ముఖం నిండుగా నింపుకుని కనిపిస్తాడు. ఈ దృశ్యాన్ని చూస్తూ మిగిలిన దేవతలందరూ చుట్టూరా కనిపిస్తారు. ఇది అన్నపూర్ణాదేవి అలంకారంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని చూడగానే ఎక్కడైనా భర్త వచ్చి భార్య దగ్గర ఆహారాన్ని ఇలా భిక్షంగా యాచించాలా? అంటే భార్యలు భర్తకి బిచ్చాన్ని వేసినట్టుగా అన్నం పెట్టాలా? ఏమిటది? స్త్రీలని పెద్ద చేస్తూ పురుషుల్ని తక్కువ చేయడమా అని ఇలాంటి ఆలోచనకి దీని గురించిన సరి అయిన అవగాహన లేని వాళ్ళు పెడతారు. కానీ చిత్రం ఏమిటంటే ఏ శంకరుడున్నాడో ఆయన అమ్మవారి దగ్గర తీసుకుని వెళ్ళేటటువంటి భిక్ష మనం అనుకునే భిక్ష కాదు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. శంకరుని పేరు సర్వజ్ఞుడు అని. సర్వ అంటే 84 లక్షల జీవరాశుల గురించిన మొత్తం అన్ని విశేషాలని తెలిసినవాడు అని ఒక అర్థం. సర్వ అంటే కృత త్రేత ద్వాపర కలి యుగాలకి సంబంధించిన అన్ని విశేషాలని తెలిసినవాడు అని అర్థం. సర్వ అంటే జరిగిన భూతకాలం, జరుగుతున్న వర్తమాన కాలం, జరగబోయే భవిష్యత్ కాలం, వీటన్నిటి యొక్క విశేషాలని కూడా తెలిసినవాడు అని అర్థం. సర్వజ్ఞ అంటే ప్రళయం ఎప్పుడు వస్తుందో, ప్రళయం తర్వాత సృష్టి ఎప్పుడు వస్తుందో కూడా తెలిసినటువంటి వాడు అని అర్థం. అంతటి సర్వజ్ఞుడైనటువంటి శంకరుడు నాకంటే గొప్పవాడు ఎవరున్నారా అని ఆలోచించాడు. చాలా శ్రద్ధగా ఆలోచించుకోగలిగాడు. లోకంలో కొద్దిపాటి పాండిత్యం కానీ ఉంటే అబో నాకంటే గొప్పవాడు లేడు అని వెర్రవీగే వాళ్ళని చూస్తాం. కానీ శంకరునిలో ఉన్న గొప్పదనం ఏమిటంటే సర్వజ్ఞుడు. కాలాన్ని గురించి, దేవతలని గురించి, యుగాల గురించి, ప్రళయాంతం సృష్టి ప్రారంభం గురించి తెలిసినా కూడా నాకంటే తెలిసినవాడు ఎవరున్నారా అని ఆలోచించడం ఏదైతే ఉందో అది నిజమైన సర్వజ్ఞత్వము. అంటే నాకంటే తెలిసినవాడు ఉన్నాడు అనే అభిప్రాయంతో ఉండడమే నిజమైనటువంటి చదువొచ్చిన తనం. అలాంటి సర్వజ్ఞుడు ఎవరున్నారా నాకంటే గొప్పవాళ్ళని ఆలోచిస్తే ఆశ్చర్యం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. తన భార్య అయిన అన్నపూర్ణ తనకంటే గొప్పది అని అనిపించింది. ఆశ్చర్యపడ్డాడు. నా భార్య నాకంటే సర్వజ్ఞురాలా, నాకంటే అన్ని విషయాలు తెలిసినదా, అంతటి ఉత్తమురాలా, అయితే ఆమె దగ్గరకే వెళ్ళాలి అని ఆలోచించుకుని శంకరుడు మనం ఏ విషయాన్నైనా సరే చెప్తూ ఉంటే ఏ బుద్ధితో గ్రహిస్తూ ఉంటామో ఆ బుద్ధి ఇదిగో ఈ మెదడుకి సంబంధించిన పుర్రె భాగంలో ఉంటుందో ఆ పుర్రెని తీసి కపాలంగా ధరించి, అంటే దీనిలో నిక్షిప్తం చేసుకోవడానికి ఇది ఒక గిన్నెగా చేసి ఆ పుర్రెని పట్టుకుని అమ్మ దగ్గరికి వెడతాడు. ఇప్పుడు నేనేదో మీకు చెప్తూ ఉంటే
మీరందరూ స్వీకరించేటటువంటి ఆ అంశం దీనితో స్వీకరిస్తున్నారు అంటే మీ అందరూ ఆ కపాలాన్ని స్వయంగా భిక్షా పాత్రగా పెట్టుకుని స్వయంగా దానిలోనికి ఈ జ్ఞానభిక్షని తెచ్చుకుంటూ వింటూ ఉన్నట్లు అర్థం. ఇది తక్కువది కాదు, తప్పైనది కాదు, హేయమైనది కాదు, అసభ్యము కాదు, తగ్గించడము కాదు. అటువంటి జ్ఞానభిక్షని అమ్మవారు సదా పూర్ణే తన చేతిలో ఉండేటటువంటి పాత్రలోంచి అలా పెడుతూ ఉంటే, సహజంగా పాత్రలోంచి అన్నాన్ని పెడుతూ ఉంటే తక్కువ 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 అయిపోవాలి. కానీ సదా పూర్ణే ఎంత జ్ఞానభిక్షని అమ్మవారు పెడుతూ ఉంటే అంతా కుండ అలా నిండుతూనే పైకి అలా వస్తూనే అన్న ఉంటుంది. అందుకనే లోకంలో చదువుకున్నవాడు ఎవరైనా ఉంటే ఆయన ఎంతమందికి యథార్థమైన అవగాహనతో చదువుని అలా చెప్తూ ఉంటే అంత కొత్తదైనటువంటి విషయము ఆయనకి తనకి వచ్చి చేరుతూ ఉంటుంది తప్ప అబ్బో 10 మందికి ఇప్పటికి చెప్పేశానరా, ఇంక ఈ రోజు నా దగ్గర విద్య లేదు, చదువు అయిపోయింది అని అనలేడు. కాబట్టి అమ్మవారు తన దగ్గర ఉండేటటువంటి ఏ పాత్ర అయితే ఉందో ఆ పాత్రలో అన్నం కాదు పెట్టుకున్నది, ఆవిడ జ్ఞాన స్వరూపాన్ని పెట్టుకుంది. ఆ జ్ఞానం అనేటటువంటి భిక్షని సర్వజ్ఞుడైనటువంటి శంకరుడికి ఇస్తూ ఉంటే ఆ శంకరుడు ప్రార్థిస్తున్నాడు, అన్నపూర్ణ ఓ సదాపూర్ణురాలా, శంకరునికి ఇష్టురాలైనదానా, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం నువ్వు నాకు జ్ఞానభిక్షని ఇదిగో ఈ పుర్రెని పాత్రగా పట్టుకుని నిలబడ్డానమ్మా, నాకు చక్కగా జ్ఞానాన్ని ఏర్పాటు చేయి. ఈ జ్ఞానం వైరాగ్య సిద్ధ్యర్థం వైరాగ్యానికి అనుకూలంగా పరిణమించేందుకు అలా పురోగమించేందుకు ఏర్పాటు చేయి తప్ప ఈ జ్ఞానాన్ని అమ్ముకునేందుకు, ఈ జ్ఞానాన్ని మరొక విధంగా దుర్వినియోగపరిచేందుకు చేయకమ్మా అని ప్రార్థిస్తూ భిక్షాం దేహి జ్ఞానభిక్షని పెట్టు అని ప్రార్థిస్తాడు. అన్నపూర్ణ స్వరూపాన్ని జాగ్రత్తగా అలా పరిశీలించేటటువంటి సాధకుడైన వాడు అన్నపూర్ణని చూచి, అమ్మా నిన్న మహాలక్ష్మి రూపంలో పరీక్ష పెట్టావే, నాకు నేను నెగ్గగలిగి నీ దగ్గరకు వచ్చాను, నాకు కూడా జ్ఞానభిక్షని పెట్టు తల్లి. 10వ రోజు వరకు కూడా ఇదే విధమైన రూపంతో ఉండి పొరపాటు నేను ఏదైనా చేయబోయినట్టయితే ఆవు వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళకుండా పొరపాటున కానీ ఆ త్రోవ తప్పి వెళ్ళినప్పుడు గోపాలకుడు అంటే ఆవుల్ని మేపుకునేటటువంటి వాడు కర్రతో మందలించి త్రోవలోనికి తెచ్చినట్టుగా నన్ను కూడా జ్ఞానం నుండి అజ్ఞాన దిశగా వెడుతున్నటువంటి సందర్భంలో సరైనటువంటి జ్ఞానం వైపుకి మళ్ళించు తల్లి. లోకంలో సాధకుడైనటువంటి వాడి కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉన్న సాధన కోసం నేను మానవుణ్ణి, సామాన్యుణ్ణి కాబట్టి పొరపాటున తోవ తప్పే అవకాశం ఉంటుంది, ఉండొచ్చు కూడా. కానీ నడిపించవలసిందని నువ్వు కాబట్టి జాగ్రత్తగా నన్ను రక్షించవలసిందని ప్రార్థిస్తూ అన్నపూర్ణమకి నమస్కరిస్తాడు. మాత్రా సహ కుమారం భోజయేత్ సూత్రం అవుతుంది. పిల్లవాడిని బడికి పంపించేటటువంటి తల్లి ఎప్పుడూ కూడా ముందు కడుపు నిండుగా అన్నాన్ని పెట్టి పంపిస్తుంది. అంచేత రేపటి రోజున ఏ అమ్మవారు గాయత్రీ రూపానికి వచ్చి స్వయంగా మంత్రోపదేశాన్ని చేయబోతోందో ఈ పిల్లవాడైన సాధకుడికి కడుపు నిండు చెయ్యాలి. కాబట్టి అన్నపూర్ణ రూపంతో యథార్థంగా దర్శనాన్ని ఏర్పాటు చేస్తూ తానే అడుగుతుంది, ఎరా నాకు ఏ నివేదనని సమర్పిస్తే నువ్వు ఆనందపడతావు తల్లి అని అడుగుతున్నావా? స్వచ్ఛమైనటువంటి హరిద్రాన్నం అంటే పసుపుతో కూడినటువంటి అన్నాన్ని, పసుపు పవిత్రమైనటువంటి ద్రవ్యం కాబట్టి అన్నాన్ని పసుపుతో కలిపి కానీ ఇచ్చినట్లయితే ఏ విధమైన అంటు సొంటు ఏమాత్రము లేకుండా చక్కగా నేను స్వీకరిస్తాను రా అని తానే అడిగి స్వయంగా స్వీకరిస్తుంది అమ్మ. కాబట్టి మనం ఏ పులిహోర అని అనుకుంటూ ఉంటామో దాన్ని అమ్మవారికి కానీ నివేదన చేసి నాకు కూడా జ్ఞానభిక్షని ప్రసాదించు తల్లి అని అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఆ తల్లి ఇస్తుంది. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఆ పరమేశ్వరి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి అని ప్రార్థిస్తూ రేపటి రోజున గాయత్రీదేవి యొక్క రూపాన్ని హృదయంలో దర్శించుకుందాం. స్వస్తి.